హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ పవన్. ఈ రోజు అయితే శ్రీకాకుళంలోని ఇప్పటికే అంగరంగ వైభవంగాను అయితే ప్రారంభమైనటువంటి రథసప్తమి వేడుకల్లో ముఖ్యమైనటువంటి ఘటన సూర్య నమస్కారాలు. అయితే ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి సూర్య నమస్కారాలకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అయితే ఈ సూర్య నమస్కారాలు చేసినట్లయితే ఆరోగ్య ప్రదాత అయినటువంటి సూర్య భగవానుడి యొక్క ఆశీస్సులు, అదేవిధంగా ఆరోగ్యం కూడా క్షేమంగా ఉంటుంది అంటున్నారు. అయితే అట్టహాసంగాను ప్రారంభించినటువంటి ఈ సూర్య నమస్కారాలు చూస్తే ఒకసారి ఈరోజు జిల్లా యంత్రాంగము, అదేవిధంగాను రాజకీయ నాయకులు అందరూ కూడా కూర్చొని చాలా వేడుగాను 80 ఫీట్ రోడ్లోని సుమారు 3000 మంది పైగాను కూడా చేస్తూ ఉన్నారు. అటువంటి ఈ ప్రయాణంలో అయితే జరుగుతున్నటువంటి సూర్య నమస్కారాలు కూడాను పిల్లలు పెద్దలు అందరూ కూడా అయితే ఈ కార్యక్రమానికి అయితే హాజరయ్యి వారి యొక్క సూర్య నమస్కారాలు అయితే చేయడం అయితే జరుగుతుంది. చూస్తే చూడండి, అందరూ కూడా ఒక్కరు కూడాను వాలంటీర్గాను అయితే ఇక్కడికి వచ్చి ఏర్పాటు అయితే జరిగినటువంటి సూర్య నమస్కారాల్లోని ఈరోజు మొత్తం అందరూ కూడా చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా వచ్చి చేస్తున్నటువంటి సూర్య నమస్కారాల్లోని భాగంగాను ప్రభుత్వ అధికారులే కాదు, ప్రజలు కూడాను పెద్ద ఎత్తున అయితే పాల్గొనడం జరిగింది. ఇక్కడ వచ్చినటువంటి సూర్య నమస్కారాల్లోని ఉన్నటువంటి ప్రఖ్యాతమైనటువంటి గాంచినటువంటి ఈ సూర్య నమస్కారాలతోని ఆరోగ్యం అయితే ఉంటుందని వీళ్ళ యొక్క నమ్మకం. అయితే ఇంకా అనేకమైనటువంటి సామూహిక కార్యక్రమాలు కూడా ఇక్కడైతే ప్రారంభమవుతాయి. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. నా పేరు రసజ్ఞ. నేను 2 years నేర్చుకుంటున్నాను. వైజాగ్లో ఉంటున్నాము. నా స్కూల్ సెయింట్ జోసెఫ్ హై స్కూల్. మురళీ సార్ నేర్పిస్తున్నారు. లేడీస్ ఎక్కువగా అంటే స్టమక్ పెయిన్, ఏదైనా డిసీజెస్ వస్తే మారిస్తారు. కొంచెం ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి. అందరికీ సభాయ నమః. నా పేరు రస్ దినేష్. నేను చదువుతున్నాను. ఈ కార్యక్రమంలో నాకు చాలా ఆనందంగా ఉంది పాల్గొనడానికి. యోగా అనేది నేను 3 సంవత్సరాల నుంచి నేర్చుకుంటున్నాను. తాతగారి దగ్గర నేర్చుకుంటున్నాను. అలాగే తాతగారు కూడా చాలా నాకు నేర్పించారు. తాతగారు, మా పెద్దమ్మ కూడా. నేను ఈ 3 సంవత్సరాల నుంచి నేర్చుకుంటున్నాను. నడుము నొప్పి కానీ, అంటే ఎవరికైనా స్టమక్ పెయిన్ కానీ, నడుము నొప్పి కానీ ఏదైనా వచ్చినా కూడా వెంటనే తగ్గిపోద్ది. యోగా చేయడం వల్ల మనకి ఎన్నో బెనిఫిట్స్ కూడా ఉంటాయి. మనకి ఏదైనా స్టమక్ పెయిన్ కానీ, బ్యాక్ పెయిన్ కానీ ఏమైనా ఉన్నా కూడా వెంటనే తగ్గుతుంది. థ్యాంక్ యూ. నా పేరు ఎస్ ఆశిష్. నేను వైజాగ్లో నారాయణలో చదువుతున్నాను. నేను 9వ తరగతి చదువుతున్నాను. నేను 5th క్లాస్ నుంచి కూడా యోగా అనేది నేర్చుకుంటున్నాను. మా మదర్ ఇంతకు ముందు ప్రెస్ లో చేసేవారు సార్. అయితే దాన్ని బట్టి పిలిచారు. అలాగే నేను 5th క్లాస్ నుంచి 2 times నేషనల్ కూడా సెలెక్ట్ అయ్యాను. 4 times స్టేట్కి వెళ్ళాను. నాకు 7 వరల్డ్ రికార్డ్స్ ఉన్నాయి. ఒక నంది బాలరత్న అవార్డు కూడా వచ్చింది. ఈ రోజు పొద్దున్న 80 ఫీట్ రోడ్లో దాదాపు 6000 మందితో ఒకేసారి భారీ ఎత్తున సూర్య నమస్కారాలు సామూహికంగా చేయడం జరిగింది. దీంతో పాటు ఈ రోజు 9 గంటలకి రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు మొదలవుతాయి. అలాగే జిల్లా స్థాయి గ్రామీణ క్రీడా పోటీలు కూడా మేము నిర్వహిస్తున్నాం. ఆధ్యాత్మిక ప్రముఖ, ప్రపంచంలో అతి పురాతనమైనటువంటి పూజలు అందుకుంటున్న దేవాలయం మన సూర్య దేవాలయం. దీన్ని ప్రపంచవ్యాప్తంగా అందరు భక్తులు చూసే విధంగా వారందరికీ స్వామివారి కృప వాళ్ళు పాత్రలో అవుతారనే ఉద్దేశంతో ఇది ఒక పెద్ద పిలిగ్రమ్ సెంటర్ గా చేయడానికి కోసం, అలాగే దీంతో పాటుగా ఇక్కడ మనం ఎవరైతే ఇక్కడికి వచ్చినటువంటి యాత్రికులకి వినోదాన్ని అందించడానికి కోసం, అలాగే లోకల్ గా ఉండే ప్రజలకు కూడా వినోదాన్ని ఇవ్వడానికి కోసం హెలికాప్టర్ రైడింగ్ పెట్టాం. అలాగే హాట్ ఎయిర్ బెలూన్ అది ఒకటి పెట్టాం. ఫైర్ క్రాకర్ షో ఒకటి 24 ఉంది. అలాగే ప్రముఖ మ్యూజిక్ దర్శకులు తమన్ గారు వస్తున్నారు. సో వినోదాత్మకత పంచడానికి వారితో అక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. సో ఈ ప్రాంతాన్ని రాబోయే రోజుల్లో ఒక పెద్ద పిలిగ్రమ్ సెంటర్ గా శ్రీకాకుళాన్ని తయారు చేయడమే లక్ష్యంగా మేము ముందుకు వెళ్తున్నాం. సో ఈ 3 రోజులు కూడా ప్రజలందరూ కార్యక్రమంలో పాల్గొని పెద్ద ఎత్తున జయప్రదం చేయవలసిందిగా ఈ సందర్భంగా కోరుచున్నాం.